ఇన్ని అవసరం లేదు ఇప్పుడు మీకు. మీరు ఫోన్ ఉంటే చాలు, మీరు ఏ సమాచారమైనా పిల్లలకి ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి యుగంలో మీరున్నారు. మేము ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక నిరక్షరాస్యులం. 2 లక్షణాలు. ఇటు ఏమిటంటే మీరు ఎలిమెంటరీలో పనిచేస్తున్నారు కాబట్టి రాయాల్సిందే, పిల్లవాడికి రాత కూడా నేర్పాల్సిందే. అదే హై స్కూల్ టీచర్కి వెళ్తే రాత పని తెలుగు మ్యాథ్స్ది, లెక్కల పని నాది. అందుచేత ప్రైమరీలో మీరు ప్రొఫెసర్స్, మీరందరూ ప్రొఫెసర్సే. అన్ని భాషలు అన్ని వివరాలు తెలుసుకొని ఉండాలి. ముందు సబ్జెక్టులు విడగొట్టుకుంటాం చేతగాక, మళ్ళా కలుపుకుంటాం, చదువు ఒకటే కాబట్టి. అది చదువులో ఉన్నటువంటి గొప్ప విషయం. తెలుగు మాస్టర్, సైన్స్ మాస్టర్, లెక్కల మాస్టర్, సోషల్ మాస్టర్ ఎందుకు అయ్యారంటే ఒకటికి రాక మరలా ఏం చేస్తాం, కొరిలేషన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అంటున్నాం. విడగొట్టుకోవడం ఎందుకు, మళ్ళీ కలుపుకోవడం దేనికి? ఆ విడగొట్టుకోకుండా సరే జరగదు, కలుపుకుంటే కానీ పిల్లవాడు డెవలప్ కాడు. కాబట్టి మీరు ఈ విషయాలన్నింటినీ మదిలో పెట్టుకొని మీ పిల్లలు బాగా గొప్పవారు కావాలంటే మీరు వచ్చిన పిల్లవాడిని ప్రతివాడిని కూడా మా పిల్లవాడు అనేటువంటి భావంతో ఉండాలి. తర్వాత మీరేం తెచ్చుకోవాలా, వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా తీసుకెళ్తారు కాబట్టి ఆనందంగా బతకండి. ఏడుస్తూ వాడికి అది ఉంది, వీడికి ఉంది, ఆ ఏమి కారు కొనుక్కుంది, ఈయన పెద్ద నగేసుకుంది, ఈ అవసరంలే. మీ మనస్సే పెద్ద ఆభరణం, మీ సర్వీసే గొప్ప ఆభరణం. అలానే ఉద్ధరించారంటే ఉండాలి ఫిజికల్ సెక్యూరిటీ. మీకు ఉద్యోగం లేకుండా ఇన్ని మాటలు చెప్తే ఎవడేండో చెట్టు కిందకు వచ్చి. మీరు కడుపు నిండా తిన్నారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది వినగలుగుతున్నారు, నేను తిన్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా. కాబట్టి ఫిజికల్ సెక్యూరిటీ అవసరం. అలా అని అదే ఇదిగా చదువుకుంటే డబ్బు సంపాదించుకున్నాం, ఆరోగ్యాన్ని వదిలేసాం. ఆ డబ్బులు పెట్టి ముసలితనంలో మళ్ళీ ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నాం. ఇది జరుగుతుంది వ్యవస్థలో. సరే, ఏది ఏమైనప్పటికీ గతంలో మేము చెప్పిన మాటలను ఒకసారి మళ్ళా మననం చేసుకుంటూ ఆనందంగా, ఉల్లాసంగా, మజాగా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.